ప్రతి అమ్మ జీవితంలో ఒక ప్రేమ అధ్యాయం. ఆ రోజు సాయంత్రం ఆకాశం చినుకులతో నిండి భూమిని తడుపుతూ ఉంది. కిటికీ పక్కన కూర్చొని వేడివేడి టీ కప్పును చేతిలో పట్టుకుని వర్షపు సవ్వడిని వింటూ ఉంది సుమతి. ఆమె పక్కనే చిన్నారి అమ్ము తన బొమ్మలతో ఆడుకుంటూ అకస్మాత్తుగా తల పైకెత్తి అమ్మా, ప్రేమంటే ఏమిటి అని అడిగింది. ఆ అమాయకమైన ప్రశ్న సుమతిని ఒక్కసారి నిశ్చేష్టురాల్ని చేసింది. అమ్మూ కళ్లల్లో ఏదో కొత్త వెలుగు, తెలుసుకోవాలనే ఆసక్తి. సుమతి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో గత జ్ఞాపకాలు మెరిశాయి. ఆమె మనసు గతం వైపు ప్రయాణించింది. ప్రేమంటే అది ఒక అందమైన అనుభూతి అమ్మా. అది మనసును నింపేస్తుంది, జీవితానికి కొత్త అర్థాన్నిస్తుంది. అది ఒక మధురమైన పాటలాంటిది, ఎప్పటికీ మన హృదయంలో నిలిచిపోతుంది అని సుమతి చెప్పింది. అమ్ము తల వంచి ఆలోచిస్తూ ఇంకా ఏదో అడగాలని చూస్తున్నప్పుడు సుమతి తన గతాన్ని, తన జీవితంలోని ప్రేమ అధ్యాయాలను నెమరువేసుకుంది. సుమతికి 20 ఏళ్లు. కాలేజీలో చివరి సంవత్సరం. సాహిత్యం అంటే ప్రాణం. కవిత్వం, కథలు, నవలలు ఆమె ప్రపంచం. తన ఆలోచనలను అక్షరాల్లో నింపుతూ కళల ప్రపంచంలో విహరించేది. ఆ రోజు యూనివర్సిటీలో జరిగిన వార్షిక సాహిత్య సభ. కొత్త పుస్తకాల పరిచయం, కవితా పఠనం, కథల పోటీ. సుమతి ఎంతో ఉత్సాహంగా పాల్గొంది. తన కథకు మొదటి బహుమతి వచ్చింది. ఆనందంతో ఆమె కళ్ళు మెరిశాయి. ఆ సభలోనే ఆమె జీవితంలోకి ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఒక మధురమైన గాలిపటంలా ఆమె హృదయంలోకి మెల్లగా ప్రవేశించాడు ఆకాష్. ఆకాష్ యూనివర్సిటీలో అందరికీ తెలిసిన పేరు. అతని కవితలు, అతని మాటలు అందర్నీ ఆకట్టుకునేవి. సుమతి కథకు బహుమతి వచ్చినప్పుడు ఆకాష్ వేదికపైకి వచ్చి ఆమెను అభినందించాడు. అతని కళ్లల్లో ఒక ప్రత్యేకమైన మెరుపు, అతని మాటల్లో ఒక మాధుర్యం. మీ కథ చాలా అద్భుతంగా ఉంది సుమతి. మీ అక్షరాల్లో ఒక జీవముంది అన్నాడు. సుమతి సిగ్గుతో తలవంచుకుంది. అది వారిద్దరి మధ్య మొదటి సంభాషణ. ఆ క్షణం సుమతి హృదయంలో ఏదో తెలియని అలజడి మొదలైంది. అది కేవలం ఒక పరిచయం కాదు, ఒక కొత్త ప్రయాణానికి నాంది. ఆ సాహిత్య సభ తర్వాత ఆకాష్, సుమతి తరచుగా కలుసుకోవటం మొదలుపెట్టారు. లైబ్రరీలో, క్యాంటీన్లో, కాలేజీ ఆవరణంలో. వారి సంభాషణలో సాహిత్యం నుండి జీవితం వైపు మళ్లాయి. ఆకాష్ తన కవితలను సుమతికి వినిపించేవాడు. సుమతి తన కథలను అతనితో పంచుకునేది. ఒకరి ఆలోచనలను ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి కలలకు ఒకరు ఊపిరిపోస్తూ వారిద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు. వారి మధ్య స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఒకరికొకరు తోడుగా, ఒకరికొకరు బలంగా నిలిచారు. ఒకరోజు సాయంత్రం కాలేజ్ క్యాంపస్లోని పాత రావి చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఆకాష్ తన కళ్లల్లోకి చూస్తూ, సుమతి, నీతో ఉన్న ప్రతి క్షణం నాకు ఒక కవితలా అనిపిస్తుంది. నీ చిరునవ్వు నా కవితలకు ప్రాణం పోస్తుంది. నిన్ను ప్రేమిస్తున్నాను సుమతి అన్నాడు. అతని మాటలు సుమతి హృదయంలోకి తేనెలా జారాయి. ఆమె కళ్లల్లో ఆనంద భాష్పాలు. ఆమెకు మాట రాలేదు, కేవలం తల ఊపి అతని చేతిని పట్టుకుంది. ఆ క్షణం వారి ప్రేమకు ఒక కొత్త అధ్యాయం మొదలైంది. వారి ప్రేమ కాలేజీ రోజుల్లో ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. క్యాంటీన్లో గంటల తరబడి కబుర్లు చెప్పుకోవడం, లైబ్రరీలో కలిసి పుస్తకాలు చదవడం, వర్షంలో తడుస్తూ నవ్వుకుంటూ నడవడం, ప్రతి క్షణం ఒక మధురానుభూతి. ఆకాష్ సుమతికి రాసిన కవితలు, సుమతి ఆకాష్ కోసం రాసిన కథలు వారి ప్రేమకు సాక్ష్యాలు. ఒకరికొకరు చిన్న చిన్న బహుమతులిచ్చుకోవడం, పుట్టినరోజులకు సర్ప్రైజ్లు ప్లాన్ చేయడం. వారి ప్రపంచం ప్రేమతో నిండిపోయింది. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. కాలేజీ చివరి రోజులు దగ్గరపడుతున్నాయి. వారిద్దరూ తమ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. ఆకాష్ ఒక రచయిత కావాలని, సుమతి ఒక ప్రచురణ సంస్థలో పనిచెయ్యాలని, కలిసి ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని, సాహిత్య చర్చలతో, ప్రేమ కబుర్లతో తమ జీవితాన్ని నింపుకోవాలని ఆశించారు. తమ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరినీ చూసిన ప్రతి ఒక్కరూ వారి ప్రేమను చూసి మురిసిపోయేవారు. అది ఒక స్వచ్ఛమైన, నిజమైన ప్రేమ. కాని వారి ప్రేమకు పెద్దల అంగీకారం లభించడం అంత సులభం కాలేదు. ఆకాష్ వేరే కులం, వేరే ప్రాంతం. సుమతి ఇంట్లో తీవ్ర వ్యతిరేకత. మన పరువు పోతుంది, ఈ సంబంధం వద్దు అని ఆమె తల్లిదండ్రులు ఖరాఖండిగా చెప్పారు. సుమతి ఎంత చెప్పినా వారు వినలేదు. ఆకాష్ కూడా తన ఇంట్లో ప్రయత్నించాడు. కాని అక్కడ కూడా అదే పరిస్థితి. వారి ప్రేమకు పెద్ద అగ్నిపరీక్ష ఎదులైంది. పెద్దల వ్యతిరేకత వారిని మరింత దగ్గర చేసింది. రహస్యంగా కలుసుకోవడం, ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకోవడం, ప్రతి క్షణం ఒక పోరాటం. సుమతి ఇంట్లో నిఘా పెరిగింది. ఆకాష్ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. వారి ప్రేమ బలమైంది,
కాని సమాజపు కట్టుబాట్లు, కుటుంబ పరువు అనే గోడలు వారిని చుట్టుముట్టాయి. కన్నీళ్లతోనే వారి సంభాషణలు ముగిసేవి. భవిష్యత్తు అంధకారంగా కనిపించింది. పరిస్థితి మరింత దిగజారింది. ఆకాష్ ఫ్యామిలీకి అనుకోకుండా ఒక పెద్ద ఆర్థిక సమస్య ఎదురైంది. అతని తండ్రికి ఆరోగ్యం క్షీణించింది. వ్యాపారం నష్టాల్లో కూరుకుపోయింది. కుటుంబ బాధ్యత అంతా ఆకాష్ భుజాల మీద పడింది. అతను తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వేరే నగరానికి వెళ్లి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అది వారి ప్రేమకు పెద్ద పరీక్ష. ఆకాష్ సుమతిని కలిశాడు. అతని కళ్లల్లో బాధ, నిస్సహాయత. సుమతి, నేను వెళ్ళక తప్పదు. నా కుటుంబానికి నేను తోడుగా ఉండాలి. ఈ పరిస్థితుల్లో మనం కలిసి ఉండటం అసాధ్యం అన్నాడు. సుమతి గుండె పగిలిపోయింది. కన్నీళ్లతో అతని చేతిని పట్టుకుంది. వద్దు ఆకాష్, నన్ను వదిలి వెళ్లకు అని వేడుకుంది. కాని విధి బలమైనది. వారిద్దరూ విడిపోక తప్పలేదు. ఆ రోజు సుమతి జీవితంలో చీకటి రోజు. ఆకాష్ దూరంగా వెళ్ళిపోయాడు. ఆకాష్ వెళ్ళిపోయిన తరువాత సుమతి జీవితం శూన్యంగా మారింది. రోజులు, నెలలు కన్నీళ్లతోనే గడిపింది. అతని జ్ఞాపకాలు ఆమెను వెంటాడాయి. రాత్రులు నిద్రపట్టేది కాదు. పగలు ఏ పనిపైనా దృష్టి పెట్టలేకపోయింది. ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించారు. కాని ఆమె మనసులో ఆకాష్ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు. ఆమె అక్షరాల ప్రపంచం కూడా నిశ్శబ్దంగా మారింది. కాలం అన్ని గాయాలను మాన్పుతుంది అంటారు. సుమతి జీవితంలో కూడా మెల్లగా మార్పు వచ్చింది. ఆమె తన చదువు పూర్తిచేసి ఒక మంచి ఉద్యోగంలో చేరింది. తన పనిలో నిమగ్నమై తన బాధను మరిచిపోవడానికి ప్రయత్నించింది. కొత్త స్నేహితులు, కొత్త వాతావరణం ఆమెకు కొంత ఉపశమనం కలిగించాయి. ఆకాష్ జ్ఞాపకాలు ఆమె మనసులో ఒక అందమైన అధ్యాయంగా మిగిలిపోయాయి. అవి ఆమెను బలంగా, ప్రేమగా ఉండేలా చేశాయి. సుమతి ఉద్యోగంలో స్థిరపడిన తరువాత ఆమె తల్లిదండ్రులు మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. మొదట ఆమె నిరాకరించింది. కాని వారి పట్టుదల, ఆమె ఒంటరితనం చివరికి ఆమె అంగీకరించింది. అలా ఆమె జీవితంలోకి ప్రవేశించాడు రాజ్. అతనొక సాఫ్ట్వేర్ ఇంజనీర్. మొదటి చూపులో ఆకాష్ లాంటి ఆకర్షణ లేకపోయినా అతనిలో ఒక మంచి మనసు, అర్థం చేసుకునే గుణం సుమతిని ఆకట్టుకున్నాయి. రాజ్ సుమతి గతాన్ని తెలుసుకున్నాడు. ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. ఆమెకు తోడుగా నిలబడ్డాడు. అతని సహనం, ప్రేమ సుమతి మనసును మెల్లగా గెలుచుకున్నాయి. అతను ఆమెకు ఎటువంటి ఒత్తిడి తేకుండా ఆమెను తనలాగే అంగీకరించాడు. రాజ్తో ఉన్నప్పుడు ఆమెకొక భద్రత, ఒక ఆశ్రయం లభించినట్లు అనిపించింది. అది ఆకాష్తో ఉన్న ప్రేమలా ఉద్వేగభరితం కాకపోయినా అది ఒక స్థిరమైన, శాంతమైన ప్రేమ. సుమతి రాజ్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. వారి వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. రాజ్ ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆమెకు అన్ని విధాలా తోడుగా నిలబడ్డాడు. సుమతి జీవితంలో మళ్లీ సంతోషం చిగురించింది. రాజ్తో కలిసి ఆమె ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అది ఒక అందమైన, ప్రశాంతమైన ప్రయాణం. వారి వివాహం తరువాత సుమతికి అమ్ము పుట్టింది. అమ్ము రాకతో ఆమె జీవితం మరింత అందంగా మారింది. మాతృత్వపు మాధుర్యం ఆమెను పూర్తిగా మార్చేసింది. అమ్ము చిరునవ్వు, ఆమె అల్లరి ప్రతిదీ సుమతి జీవితంలో ప్రేమతో నింపింది. అమ్ము ఆమె జీవితానికి కొత్త అర్థాన్ని, కొత్త దిశను ఇచ్చింది. రాజ్ కూడా అమ్మును ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. వారి కుటుంబం పరిపూర్ణంగా మారింది. సుమతి తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆమెకు ఒక విషయం అర్థమైంది. ప్రేమ అనేది కేవలం ఒక వ్యక్తితో మాత్రమే కాదు. అది జీవితంలో మనం కలిసే ప్రతి బంధంలోనూ ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల, స్నేహితుల పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల ప్రతి బంధంలోనూ ప్రేమ ఒక కొత్త రూపంలో ఉంటుంది. ఆకాష్తో ఉన్న ప్రేమ ఆమెకు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తిని ఇచ్చింది. రాజ్తో ఉన్న ప్రేమ ఆమెకు స్థిరత్వాన్ని, భద్రతను ఇచ్చింది. అమ్ముతో ఉన్న ప్రేమ ఆమెకు పరిపూర్ణతను ఇచ్చింది. అమ్ము, మరి నీ లవ్ స్టోరీ ఏంటి అని అమ్ము మళ్ళీ అడిగింది. సుమతి అమ్మూతల నిమిరి ఆమెను తన ఒడిలోకి తీసుకుంది. నా లవ్ స్టోరీ నువ్వే అమ్మా. నువ్వు పుట్టిన తరువాటే నా జీవితం పరిపూర్ణమైంది. ప్రేమ అనేది ఒక వ్యక్తితోనే కాదు, జీవితంలో మనం కలిసే ప్రతి బంధంలోనూ ఉంటుంది. అది స్నేహితుల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల, చివరికి మన పట్ల కూడా ఉంటుంది అని సుమతి చెప్పింది. ప్రతి అమ్మ జీవితంలో ఒక ప్రేమ అధ్యాయం ఉంటుంది. అది తన బాల్యం, తన యవ్వనం, తన తల్లిదండ్రులు, తన భర్త, తన పిల్లలు ఇలా ఎన్నో రూపాల్లో ఉంటుంది.
నా జీవితంలో ఆకాష్ ఒక అందమైన అధ్యాయమైతే నువ్వు నా జీవితంలోకి వచ్చిన తరువాతే నేను నిజమైన ప్రేమను అనుభవించాను. అది నిస్వార్థమైన, స్వచ్ఛమైన ప్రేమ అని సుమతి వివరించింది. అమ్మూ కళ్లల్లో ఆశ్చర్యం, ఆనందం. సుమతి అమ్మూను కౌగిలించుకుంది. ఆ క్షణం సుమతికి అర్థమైంది, ప్రేమ అనేది ఒక ప్రయాణం, ఒక అధ్యాయంతో ముగిసిపోయేది కాదు. అది నిరంతరం కొనసాగే ఒక అందమైన కావ్యం. ప్రతి అమ్మ జీవితంలోనూ ప్రేమ ఒక కొత్త రూపంలో, కొత్త అర్థంతో నిరంతరం వికసిస్తూనే ఉంటుంది. అది గతం నుండి నేర్చుకుంటూ, వర్తమానాన్ని ఆస్వాదిస్తూ, భవిష్యత్తుకు ఆశను ఇస్తూ జీవితాన్ని ప్రేమతో నింపుతుంది. సుమతి జీవితం ఒక ప్రేమ కావ్యం. దానిలో ప్రతి అధ్యాయం ఒక కొత్త పాఠాన్ని నేర్పింది, ఒక కొత్త అనుభూతిని పంచింది.